ఇండ్లు అమ్ముకున్నారు ఎమ్మెల్యే కాంతన్న. దళిత బంధులు దండుకున్నారని, డబుల్ బెడ్రూమ్లను అమ్ముకున్నారని జుక్కల్ ఎమ్మెల్యే కాంతన్న విమర్శించారు. శనివారం నిజాం సాగర్ లో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి కొల్లకొట్టి ₹1,00,00,000 కోట్లు అప్పు చేసి ఒక పథకం కూడా సరిగా అమలు చేయలేదని బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. మాజీ ఎమ్మెల్యే షిండే బాన్సువాడకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అమ్ముకున్నారని ఆరోపించారు. నాలుగు రోజులు లేట్ అయిందంటే మళ్ళీ వాళ్ళ ఇంటి ముందు కొనికి సిగ్గు అవుతుంది. వీళ్ళ సిగ్గులేంతనం చూడండి. రాష్ట్రాన్ని కూలగొట్టుకున్నారు, లక్షల కోట్లు నష్టం చేసిండ్రు, ఒక్క సంక్షేమ పథకం సరిగా చేయలేదు. దళిత బంధువులకు ఏం చేసారు మీకు తెలుసు. ప్రతి కార్యక్రమం ఒక్క ఇందిరమ్మ లేదు. ఇక్కడ మన ఇందిరమ్మ మన మాజీ ఎమ్మెల్యే అయితే మన ఇళ్ళని తీసుకుపోయేసి బాన్సువాడకు పైసలకు అమ్ముకున్నారు. ఇంత లంగా పనులు చేసిన తర్వాత కూడా మళ్ళీ చిగిలించుకుంటా ఓట్లేయండి అని చెప్పేసి అడుగుతారు. ఇంతకన్నా సిగ్గు తప్పిన పని ఇంకోటి ఏమైనా ఉన్నదో ఆలోచించండి. ₹100 బాకీ మన ముంచుడు కాదు, కరెక్ట్ టైంకి ఇవ్వలేదంటే మన ఇంటి ముందర కోరికి సిగ్గుపడతాము. వీళ్ళు ఎంతో సిగ్గు తప్పి ఓట్లాడడానికి వస్తారు మేము ముందరికి. ఆలోచించండి. ₹100 మనం అప్పు